నరేంద్ర మోడీ అమిత్ షాలపైన రాహుల్ గాంధీ ఒక సంచలనమైన ఆరోపణ చేసిండ్రు. దానికి సంబంధించి ఇంగ్లీషు, హిందీ, తెలుగు మీడియాల్లో ప్రధానమైన కథనాలు వచ్చినాయి. ఆ ఆరోపణ ఏమిటంటే వారన్నది భారీ స్టాక్ మార్కెట్ స్కామ్. వారన్నమాట ఎన్నికల ఫలితాల రోజు 30 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ పతనం వెనుక మోదీ, షా కుట్ర దాగి ఉన్నది వారన్నమాట. సెబీ దర్యాప్తు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్కే ఇంటర్వ్యూలు. ఆదాని కుంభకోణం కంటే ఇది పెద్దది, పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి వారన్నమాట. ఇంకో మాట అన్నాడు, మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు? వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడమేనా అని అన్నారు. ఇంకా ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే ఎగ్జిట్ ఫలితాలు వెలువడిన రోజున దాని ఆధారంగా లక్షల కోట్ల సంపద వచ్చిందని, సూచీలు అనామాతు పెరిగినాయని, ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఈ వచ్చిన వార్తల్లో ఎందుకు వీరిట్లా చెప్పవలసి వచ్చింది అనేది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య. వారు ఇంకా ఏమన్నారో చూద్దాం. రాహుల్ గాంధీ ఏమన్నారనేది చూద్దాం. దీంట్లో ఏమన్నారంటే, ఫలితాల రోజు 30 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ పతనం వెనుక మోదీ షా ఉన్నారు. 5 కోట్ల మదుపరులకు భారీ నష్టం. పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి రాహుల్ గాంధీ డిమాండ్. ఏం జరిగిందట? ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వారి కోసం పనిచేసే ఎగ్జిట్ పోల్ సంస్థలు కలిసి దేశంలోనే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్ మార్కెట్ పతనమవడంతో 5 కోట్ల మంది మదుపరులు భారీగా నష్టపోయారని, 30 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని చెప్పారు. ఈ కుట్రపై మోదీ, అమిత్ షా ఎగ్జిట్ పోల్ సంస్థలు విదేశీ ఇన్వెస్టర్లపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జైరాం రమేష్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాథ్తో కలిసి మాట్లాడారు. ఒక క్రమ పద్ధతిలో ఈ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ దర్యాప్తు జరుగుతున్న ఓ కంపెనీ అంటే ఆధారాన్ని ఉద్దేశించి వారికి చెందిన న్యూస్ ఛానల్కు మోదీ, అమిత్ షా ఇంటర్వ్యూలు ఇస్తూ జూన్ 4 లోపు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని, ఆ తర్వాత షేర్ల రేట్లను అందుకోలేనన్నట్లుగా మదుపరులకు సలహాలు ఇచ్చారన్నారు. మే 13 అమిత్ ఆ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూన్ 4 లోపు షేర్లు కొనాలన్నారు. అదే నెల 19న మోదీ ఇంటర్వ్యూ ఇస్తూ అదే మాట చెప్పారు. జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలవుతాయన్నారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 3న స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఎన్నికల ఫలితాల రోజు అంటే జూన్ 4 నాడు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయిందని రాహుల్ గుర్తు చేశారు. స్టాక్ మార్కెట్ల గురించి గతంలో ఏ ప్రధాని కూడా మాట్లాడలేదని, మోదీ, షా మదుపరులకు ఎందుకు పిలుపునిచ్చారని నిలదీశారు. స్టాక్స్పై సలహాలు ఇవ్వడమే వారి పని అని ప్రశ్నించారు. వారిద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చిన న్యూస్ ఛానల్ కూడా కుంభకోణంతో సంబంధం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ పతనానికి ఆదాని కుంభకోణానికి ముడిపడి ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆదాని స్కామ్ కంటే చాలా పెద్దది అని రాహుల్ సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ నేత పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలను కొట్టిపారేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి జీర్ణించుకోలేకే ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశలో అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ చేస్తున్న కుట్రలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. ఇది రాహుల్ గాంధీ చేసిన ఆరోపణకు సంబంధించిన వార్త ఇది. ఇక స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది, సూచీలు పెరగడం కారణం ఏమిటి, దాని వెనుకున్న ఆలోచన ఏమిటి, ఇద్దరు అమిత్ షా, నరేంద్ర మోదీ సూచన ఇవ్వడం ఏమిటనే తదితర విషయాలను రాహుల్ గాంధీ చెప్పి దానికి సంబంధించిన సమాచారం అది.